2026 డిసెంబర్ కల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ను జాతికి అంకితం చేయడమే లక్ష్యంగా పనులను వేగవంతం చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు అచ్చెన్ రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను కోరారు. ఇక ఎయిర్పోర్టు టెర్మినల్, రన్వే తదితర నిర్మాణాలను పరిశీలించిన మంత్రి అనంతరం దీనిపైనే సమీక్ష నిర్వహించారు. నిర్మాణ సంస్థ జీఎంఆర్ ప్రతినిధులతోనూ సమావేశమైన మంత్రి సాధ్యమైనంత త్వరగా ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. జూన్ 9న సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ఉత్తరాంధ్రకి గుండెకాయలాగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు భోగాపురం ప్రాజెక్ట్ని సందర్శించడం జరిగింది. మరి ముఖ్యంగా నేను సెంట్రల్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ అయిన తర్వాత కూడా నా టాప్ ప్రయారిటీగా ఈ భోగాపురం ప్రాజెక్ట్ పెట్టుకున్నాం. ఎందుకనంటే రేపు ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనంటే ఉత్తరాంధ్రకి సెంటర్లో గుండెకాయలాగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని ఎంత శరవేగంగా మన ఎయిర్పోర్ట్ని మనం ప్రారంభోత్సవం చేసుకోగలిగితే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా బూస్ట్ అవుతుంది, మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీకి కూడా చాలా మంచి జరుగుతుందనే ఆలోచనతో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. మన అశోక్ గజపతిరాజు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళిద్దరి కలయికతో ఈ యొక్క ఆలోచన పుట్టుకొచ్చి ఇక్కడ భోగాపురంలో ఎయిర్పోర్టు 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ద్వారా దానికి పర్మిషన్ కూడా అలాట్